హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న కవిత గారు రీసెంట్గా ఏం చేశారు అంటే తనకు వర్చువల్గా కాకుండా డైరెక్ట్గా వాయిదాలకు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి అయితే కోరారు. అంతకుముందు ఆమెను డైరెక్ట్గా ప్రవేశపెట్టేవారు, తర్వాత మళ్ళీ వర్చువల్గా చేశారు. అసలు ఎందుకు వర్చువల్గా ఆమెను వాయిదాలకు ప్రవేశపెడుతున్నారు, డైరెక్ట్గా ఎందుకు ప్రవేశపెట్టట్లేరు? మరి ఇప్పుడు విజ్ఞప్తి చేస్తారు కదా, డైరెక్ట్గా ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మొదటగా కవిత గారిని అంటే డైరెక్ట్గా అటెండ్ చేసేవారు వాయిదాలకు, ఆ తర్వాత మళ్ళీ వర్చువల్గా చేశారు. ఇప్పుడు వర్చువల్గా వద్దు, నాకు డైరెక్ట్గా కావాలని చెప్పేసి ఆమె విజ్ఞప్తి చేసుకోవడం చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ విధంగా వర్చువల్గా ప్రవేశపెడుతున్నారు? డైరెక్ట్గా ఇప్పుడు పెట్టే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయి? వర్చువల్గా ఎందుకు పెడుతున్నారు అంటే, ఇప్పుడు ఒక వ్యాన్ వెళ్ళాలి, ఒక జైలు నుంచి, తిహార్ జైలు నుంచి వ్యాన్ వెళ్ళాలి. మన కవిత గారు వెళ్ళారు అంటే ఆవిడ ఒక్కర్లే ఉండాలి. దాంట్లో పాటు వేరే క్రిమినల్స్ ఎవరినైనా పెట్టినా, ఇన్ కేస్ అందులో ఏమైనా జరిగితే అది ఎవరికి నష్టం? మళ్ళీ ఏటొచ్చి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇలా ఉంది, మమ్మల్ని అలా చేశారని ఎవరైనా అంటారు. సో అదొక థ్రెటన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, అక్కడి నుంచి తిహార్ అదే ఆ జైలు దగ్గర నుంచి కోర్టు వరకు రావడానికి గల డిస్టెన్స్ ఒకటి చూస్తారు. అప్పుడు ఏంటంటే కొత్త ఒకసారి 2 సార్లు ఓకే అని వాళ్ళు ఏంటంటే అనాలిసిస్ చేస్తారు, పోలీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటారు. ఈ మధ్యలో ఏవైనా ప్రమాదకర విషయాలు జరగచ్చు అని కనుక వాళ్ళకి ఇంటిమేషన్ వస్తే ఇలాంటివి క్యాన్సిలేషన్ చేస్తారు. అది వర్చువల్గానే పెడతారు. ప్రజెంట్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు కోర్టు ప్రజెంట్ చేస్తుంది. దాని గురించి మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే అవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళు పంపిస్తారు. అంటే మేడం కవిత గారు మామూలుగా బయటకు తీసుకొచ్చేటప్పుడు ప్రెస్ తోటి మాట్లాడతారు, ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యారని చెప్పేసి ఆ కారణంతోనే వర్చువల్గా తీసుకొచ్చారని కూడా వార్తలు వినిపించారు. అలా అనుకుంటారు, కానీ వేరే కారణాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళతోటి మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటారు, కానీ వేరే కారణాలు, ఇంటర్నల్ కారణాలు ఏమున్నాయో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముందో తెలియదు కదా. అందరికీ ఫేవర్ ఉండరు. ఆవిడ ప్రొటెక్షన్ కోసమే ఆవిడకు వర్చువల్ ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఎందుకంటే కోర్టు అన్నీ మనకి పబ్లిక్ చేయవలసిన అవసరం కూడా లేదు కదా. వాళ్ళ సేఫ్టీని చూడాలి. విఐపీస్ అన్నప్పుడు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూస్తారు కదా, అందుకని ఇవ్వలేదేమో. జైలుకి వెళ్ళిన తర్వాత విఐపీయా నార్మలా అని అందరూ అనుకుంటాం, ఆల్ ఆర్ ఈక్వల్. కాకపోతే వీళ్ళ ప్రాణానికి ఏమైనా హాని ఉంది అని వాళ్ళకి ఏమైనా ఇంటెలిజెంట్ రిపోర్ట్స్కి వచ్చినా, లేదా ఏమైనా రాళ్ళు విసురుకోవడం, దంగా ఫజాద్ అంటాం కదా, అలాంటివి ఏమైనా గొడవలు, చిన్న గొడవలు అలాంటివి ఏమైనా, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ చాలా పీక్లో ఉంది ఇప్పుడు. సో ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు. అంటే వాయిదాలకు వర్చువల్గా లేకుంటే డైరెక్ట్గానా అన్నది డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఖైదీలకు ఉంటుందంటారా? లేకుంటే కోర్టే? ఉండదమ్మా, ఖైదీలకు ఉండదు. అది జడ్జి గారే నిర్ణయిస్తారు. ఏంటంటే వాళ్ళ వీలుని బట్టి, వాళ్ళ కేసులను బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. అందులో ఇలాంటి వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ఒక వ్యాన్లో తీసుకొచ్చి, ఈ మధ్యలో ఏదైనా జరిగి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం కదా, వింటూ ఉన్నాం. అక్కడి నుంచి ఖైదీ అక్కడి నుంచి కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చినప్పుడు గాయాల పాలైన ఖైదీ అంటారు. ఇలాంటివేవి జరగకూడదని వాళ్ళు ముందస్తు జాగ్రత్త తీసుకుంటారు. అంతేగాని ఎవరి మీద కక్షపూరితంగా ఉండదు. మరి ఇప్పుడు మనం ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే కవిత గారికి బెయిల్ దొరికే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంట? బెయిల్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయంటే మనం వాళ్ళు వేసిన పిటిషన్స్ చూడలేదు, మనం ఏమి డ్రాఫ్టింగ్ చదవలేదు. అది ఆ అడ్వకేట్ గారికి, ఆ జడ్జి గారికే తెలుస్తుంది. బయటికి రివీల్ చెయ్యరు అవి. అందులో ఉండే సాక్ష్యాధారాలు, వీళ్ళు ప్రజెంట్ చేసిన ఎవిడెన్సెస్, వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయి, ఈవిడికి ఏమైనా కొంచెం అటు ఇటు తక్కువ ఏమైనా ఉన్నది అని అంటే బెయిల్ కోసం వాళ్ళు వేసుకున్న మంజూరు చేస్తారు. అలాగని జీవిత ఖైదీగా ఏం ఉండిపోరు కదా. కేసులు ఉన్నవాళ్ళు బయటకు వస్తారు. కాకపోతే దాన్ని చూసి దానికి ఎంత శిక్ష పడింది ఏంటి, దానికి ఆ కేసులో ఉన్న సివియారిటీ ఏంటి చూసి కోర్టు నిర్ణయిస్తుంది. అంటే కేజ్రీవాల్ గారి ప్రస్తావన కూడా వచ్చినప్పుడు మధ్యంతర బెయిల్ దృష్టిలోకి తీసుకున్నాము, ఇస్తాము లేదో అనేది తెలియదు, కానీ తొందరలో May 7 అయితే విచారణ ఉంది, పరిగణలోకి అయితే తీసుకుంటాం అంటున్నారు. మరి మధ్యంతర బెయిల్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందండి? కేజ్రీవాల్ గారికి కాబట్టి, కవిత గారు కూడా అదే కేసులో ఉన్నారు కాబట్టి ఆమె కూడా ఇచ్చే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడం కోర్టు వంతది.
చేస్తుంది. యాక్సెప్ట్ చేసుకుంటున్నారు అంటే బెయిల్ ఇచ్చేసారని లెక్క కాదు. వాళ్ళు ఏం రాశారు, కండిషన్స్ ఏమున్నాయి, వీళ్ళకి ఏమైనా హెల్త్ బాగోలేదా, వీళ్ళకి ఏమైనా సివియర్ అటాక్స్ ఏమైనా ఉన్నాయా, అవి చూసుకుంటారు. అలాగైతే ముందే ఇచ్చేద్దరు బెయిల్. అవి చూసుకున్న తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది, జడ్జెస్ వీళ్ళకి బెయిల్ అవసరము. ఇన్ కేస్ వాళ్ళ హెల్త్ కనుక జైల్లో ఉన్నప్పుడు ఏదైనా పాడైతే అవేమైనా జరగరానివి ఏమైనా జరుగుతాయేమో అన్న ఉద్దేశం ఏమైనా వాళ్ళకి వస్తే వాళ్ళు బెయిల్ శాంక్షన్ చేస్తారు. అంటే మేడం ఇప్పుడు యాజ్ ఎ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు ప్రచారాలు చేసుకోవాలి, ఇటువంటి అన్నీ ఉంటాయి కదా, వీటిని రీజన్స్గా పెట్టి మాకు బెయిల్ కావాలి అని చెప్పేసి అడగచ్చు అంటారా? అలా ఉండదమ్మా. మేము పాలిటిక్స్లో ఉన్నాం, మేము మినిస్టర్లు, మేము ప్రచారం చేసుకోవాలి, ఎలక్షన్స్కి వెళ్ళాలి, అవన్నీ మేము చూసుకోవాలి అంటే అది రీజన్ కాదు. ఇవన్నీ ఇలాంటి తప్పు చేయకుండా ఉన్నప్పుడే ఆలోచించాలి. సో వన్స్ ఒకసారి మన మీద నిందితులు ఆర్ నిందితురాలు అని ముద్ర పడినప్పుడు అది క్లియర్గా క్లారిటీ వచ్చేదాకా మాత్రం కోర్టు వదలదు.